సందీప్ని చాలా దగ్గరగా ఇది చెప్పాలనిపించింది, ఎందుకో సడన్గా వచ్చేసింది కాబట్టి మనసులో చెప్తున్నాను. సందర్భం కాదలేదు నాకు తెలియదు. నేను రాగానే అన్నాను, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నువ్వు మ్యాక్సిమం ఏదో ఒక ఈవెంట్లో ఉంటున్నావురా అని. ముంబైలో పీస్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అంటే తను ఎంత గ్రేట్ అంటే, తన ఇమేజ్ 2 ఇమేజ్లు నాకు తెలుసు. ఒక ఫ్రెండ్గా తను ఎంత సింపుల్గా ఉంటాడు ఫ్యామిలీతో, అది నాకు తెలుసు. అండ్ యానిమల్ డైరెక్టర్గా ఒక సోషల్ మీడియాలో ఎంత బ్లాస్ట్ ఉంటుంది, తను ఒక ట్వీట్ పెట్టినా, తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎంత సెన్సేషనల్ అవుతుంది అని. దీన్ని ఎప్పుడు కలపడం, ఒక సున్నితమైన మధ్యలో ఒక గీత ఉంటుంది. నాకు అది సందీప్లో ఎప్పుడు నాకు చాలా ఇష్టం. వెంటనే నేను అనుకున్నా, మేమందరం వచ్చేలోపే సందీప్ వచ్చినాడు. అది దాన్ని ఏమంటారు, కన్విక్షన్ అంటారా ఏమంటారు, అలాంటి పొజిషన్లో కూడా నేను వచ్చేసరికి తను కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా కూడా, ఇంత ఇమేజ్ వచ్చినా కొన్ని తను చేయాలనుకుంటాడు, చేస్తాడు. అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ. అండ్ అంటే సందీప్ రావడం అనేది అందరికంటే తనకు చాలా ఎక్కువ బూస్ట్ అవుతుందని ఆ సందర్భంగా చెప్తున్నాను.